హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కచ్చిపి టాక్స్. నా పేరు దీప్తి. మనం ఈరోజు చెప్పుకోబోతున్న కథ పేరు దొంగల ముఠ. ఈ కథను రాసిన వారు కూచిమంచి నాగేంద్ర గారు. ఇక మనం కథని మొదలు పెట్టేద్దాం. భామిని రాజ్యాన్ని సుచీరథుడు అనే రాజు పాలించేవాడు. ఆయన మంత్రి సునందుడు. రాజ్యపాలన సవ్యంగా సాగుతోందనుకున్న సమయంలో దొంగతనాలు మొదలయ్యాయి. మంత్రి సునందుడు వెంటనే గస్తీని పెంచుతూ ఆదేశాలు ఇచ్చాడు. ఎంత గట్టి కాపలా పెట్టినా దొంగతనాలు ఆగకపోగా మరింత ఎక్కువయ్యాయి. దాంతో మహారాజు మంత్రిని పిలిచి, సునంద, ఇలాగైతే ప్రజలకు మన మీద నమ్మకం పోతుంది. కాపలా మరింత పెంచు, ఎలాగైనా దొంగలను బంధించాలి అని అన్నాడు. మంత్రి బాగా ఆలోచించి దొంగలను పట్టుకోవడం కోసం ఒక పథకం వేశాడు. మహారాజా, నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ దొంగలు మన రాజ్యంలోని వారు కాదు. వారు పగలంతా వివిధ వేషాలతో సంచరిస్తూ రాత్రికి దొంగతనాలు చేస్తున్నారు. మీరు అనుమతిస్తే నేనొక ప్రకటన ఇవ్వదలుచుకున్నాను అంటూ విషయం మొత్తం చెప్పాడు మంత్రి. మహారాజు అనుమతితో దొంగలను పట్టి ఇచ్చిన వారికి అర్ధరాజ్యంతో పాటు అందగత్తె అయిన రాకుమారిని ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది అని దండోరా వేయించాడు. అలాగే యువరాణి చిత్రపటాలను ఊరూరా పెట్టించాడు. వేగులను పిలిచి అందరి కదలికలను గమనించండి, అనుమానం వచ్చిన వెంటనే తెలియపరచండి అని ఆదేశించాడు. 4 రోజుల తరువాత ఓ మధ్యవయస్కుడు దొంగల ముఠాను బంధించి మహారాజు వద్దకు తీసుకుని వచ్చాడు. మహారాజా, దొంగలు వీరే. వీరు దోచిన సొమ్ముతో సహా పట్టుకుని మీకు అప్పగిస్తున్నాను. ఇక మీ మాటని నిలబెట్టుకోండి అన్నాడు. అప్పుడు మంత్రి సునందుడు, మహారాజా, ఎంతో సాహసంతో దొంగల ముఠాను, దొంగ సొత్తును పట్టుకున్న ఈ వ్యక్తికి తగిన సన్మానం చేయాలి అంటూ భటులకు సైగ చేశాడు. వెంటనే వారు ఆ వ్యక్తితో సహా దొంగలను బంధించారు. అప్పుడు మంత్రి సునందుడు, మీరు యువరాణి చిత్రాలను చూస్తూ ఉండటం, రెక్కీలు నిర్వహించడం అన్నీ వేగుల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాం. ముందు దొంగలను పట్టించి తరువాత అర్ధరాజ్యం తీసుకుని రాకుమారిని వివాహం చేసుకోవాలి అనుకున్నాడు. ఆ తరువాత ఎలాగైనా తన అనుచరులను విడిపించుకోవచ్చు అని ఈ దొంగల ముఠా నాయకుడు పథకం వేశాడు. కానీ అది బెడిసికొట్టింది అన్నాడు. మంత్రి తెలివిగా ఆ దొంగల ముఠాను బంధించినందుకు మహారాజు ఎంతో సంతోషించారు. మొత్తానికి రాజ్యంలో దొంగల బెడద తొలగిపోవడంతో ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదండి ఈరోజు స్టోరీ. ఈ కథ మీ అందరికీ నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.